వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సాయిరెడ్డి సీటు నాగబాబుకేనా అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. సాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలో సీనియర్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు మొన్నటి వరకు. మొన్నే ఆయన పార్టీ అధికారానికి దూరమైన తర్వాత వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేశారు. అదేవిధంగా ఆ పార్టీ నుంచి తనకు వచ్చిన రాజ్యసభ స్థానానికి కూడా ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారో అంతకంటే కూడా పార్టీకి రాజీనామా చేయడం ఒక రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఆయన జాతీయ స్థాయిలో ఎంపీగా పనిచేయడం వల్ల కావచ్చు, అదేవిధంగా జాతీయ స్థాయి ప్రముఖ పార్టీలతో అదేవిధంగా ప్రముఖులతోనే ఆయనకున్న సత్సంబంధాలు కావచ్చు, ఆ స్థాయిలో విజయసాయిరెడ్డి పొలిటికల్ వ్యవహారం అయితే చర్చనీయాంశమైంది. అటు వైఎస్ఆర్సీపీ నేతలను కూడా ఒక్కసారిగా విజయసాయిరెడ్డి ఎపిసోడ్ అనేది ఉలిక్కిపడేలా చేసింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన పార్టీ నుంచి ఎగ్జిట్ కావడం, జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి నమ్మక ద్రోహం చేశారన్న విధంగా ఆయన మాట్లాడడం కానీ, దానికి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ మనం చూసాం. మొత్తానికైతే పార్టీ ఓటమి అంతా ఒక లెక్క. మొన్నటి ఎన్నికల్లో పార్టీ 11 సీట్లకే పరిమితం అవడం ఒక లెక్క అయితే, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు అంటే అటు పార్టీ ఉంటే పార్టీలో నెంబర్ 2 అనిపించుకున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి తర్వాత. అదేవిధంగా చూసినట్లయితే ప్రభుత్వం ఉంటే ప్రభుత్వంలో కూడా నెంబర్ 2 అనిపించుకున్నారు. అలా పార్టీలో ప్రభుత్వంలో నెంబర్ 2 అనిపించుకున్న విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తి అనిపించుకున్న విజయసాయిరెడ్డి పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని వదిలిపోవడాన్ని చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. విజయసాయిరెడ్డినే జగన్మోహన్ రెడ్డి అంత లైట్ తీసుకున్నట్టు ప్రవర్తిస్తే, విజయసాయిరెడ్డినే ఆ నమ్మక ద్రోహం చేశారన్న విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే, ఈరోజు మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటి, మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల స్థాయి వ్యక్తుల పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా ఆ పార్టీలో ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ మే, సాయిరెడ్డి రాజీనామా మాత్రం నిజంగానే ఆ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది వైఎస్ఆర్సీపీలో. ఇది ఒక ఆయుధంగా చేసుకుంది. అటు కూటమి ప్రభుత్వం కూడా, అటు జనసేన టీడీపీ నేతలు కూడా సాయిరెడ్డి రాజీనామా మీద అనేక సెటైర్లు వేస్తూ వస్తున్నారు. మొన్నటి నుంచి షర్మిల లాంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సాయిరెడ్డి రాజీనామా విషయంలో జగన్మోహన్ రెడ్డి కార్నర్ చేస్తూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మొత్తానికైతే ఇది ఒక పొలిటికల్ ఎపిసోడ్ అయింది విజయసాయిరెడ్డి రాజీనామా అనేది. ఆయన ఇక రాజకీయాల్లో ఉండను, నేను అస్త సన్యాసం చేస్తున్నానని చెప్పినప్పటికీ బీజేపీ నుంచి ఆయనకు ఆఫర్ ఉందనే చర్చ అయితే ఉంది. ఆయన రాజ్యసభ స్థానాన్ని ముందుగా బీజేపీ తన రాజ్యసభ స్థానం వల్ల లబ్ధి పొందుతుంది అని కూడా ఆయన ప్రకటించారు రాజీనామా చేసిన తర్వాత. ఆయన రాజ్యసభ తమకు ఆఫర్ చేసిన ఫలితంగా ఆయనకి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ పదవి ఇస్తారనే లీకులు కూడా వచ్చాయి. దాన్ని ఎండార్స్ చేసే విధంగా విజయసాయిరెడ్డి ఇటీవలే మోడీతోని అమిత్ షాతోని పదే కూడా ఆయన భేటీ అవుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో ఆయనకున్న లైజనింగ్ కావచ్చు, అపార్ట్ ఫ్రమ్ పార్టీ వైఎస్ఆర్సీపీని పక్కన పెట్టినట్లయితే ఈరోజు అనేక రకాలుగా ఆ స్థాయిలో లైజనింగ్ చేసే వ్యక్తిగా విజయసాయిరెడ్డికి ఉన్న పరిచయాలు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ఆయన అటు అమిత్ షా మోడీకి కూడా దగ్గర చేశాయి. మనం లాస్ట్ టైం చూసుకుంటే ఎన్డీఏలో 2014 ఎన్నికల్లో ఎన్డీఏలో టీడీపీ ఆ రోజు చేరి జనసేన వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. కొద్ది రోజులకే విభజన హామీల వేదికగా ఎన్డీఏతోని టీడీపీ విభేదించింది, బయటికి రావడం జరిగింది. ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీని తీసుకురావడంలో కావచ్చు, మోడీ అండ్ అమిత్ షాలకు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేయడంలో కావచ్చు, ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యక్తిని వ్యూహకర్తగా వైఎస్ఆర్సీపీకి ఒప్పించడంలో కావచ్చు, ఇలాంటి కీలక నిర్ణయాల్లో కీలకమైన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విషయాల్లో విజయసాయిరెడ్డి భాగస్వామ్యం ఉంది. ఆ స్థాయిలో ఆయనకు పరిచయాలు ఉన్నాయి రాజ్యసభ సభ్యుడైన కారణంగా. ఈవెన్ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా, ఫ్లోర్ లీడర్గా కూడా వ్యవహరించారు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి. అనేక కమిటీలకు ఆయన ఎథిక్స్ కమిటీ లాంటి కమిటీలు కూడా ఆయన ఆ కమిటీస్లో మెంబర్గా కూడా ఉన్నారు ఉభయ సభల్లో. దెన్ ఈరోజు చూసినట్లయితే నిజంగానే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో సాయిరెడ్డి ఆ పార్టీని వదిలిపెట్టారు. బట్ జగన్మోహన్ రెడ్డి అనేక కారణాలతో ఆయన పొమ్మనకుండానే పొగబెట్టారు. సజ్జల్ లాంటి వాళ్ళు అనేక రకాలుగా సాయిరెడ్డిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేయించడం, ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి పలుసార్లు తప్పించడం, మళ్ళీ అదే బాధ్యతలు ఇచ్చే ప్రయత్నం చేయడం. అంతేకాదు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి ఎంవీవీతో విభేదాల వరకు అనేక సార్లు విజయసాయిరెడ్డి ఆ పార్టీకి సాఫ్ట్ కార్నర్ అవుతాం. ఈవెన్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఈ రోజున ఎండోర్మెంట్ భూములకు సంబంధించి సాయిరెడ్డి మీద విమర్శలు వస్తే, వ్యక్తిగత విమర్శలు వస్తే వాటిని ఎండార్స్ చేసే విధంగా సజ్జల అండర్లో ఉన్న సోషల్ మీడియా వ్యవహరించడం, ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి నిజంగానే హర్ట్ చేశాయి. ఎంత జగన్మోహన్ రెడ్డికి లాయల్టీ అని పేరున్న ఈ పరిణామాలన్నీ కూడా ఒకప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించింది విజయసాయిరెడ్డి. ఈరోజు ఈ పరిణామాలతో ఉండలేకపోయారు వైఎస్ఆర్సీపీలో. ఆ సఫికేషన్తోనే ఈరోజు బయటికి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అయితే ఆ రాజ్యసభ స్థానం నిన్నటి వరకు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది అని కూడా అందరూ అనుకున్నారు. ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే మెగాస్టార్ లాంటి వాళ్ళకి బీజేపీ ఆ సీటు ఆఫర్ చేసిందనే చర్చ కూడా జరిగింది. కాపు సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో దగ్గర చేసుకునే ప్రయత్నం జరుగుతోంది మోడీ వైపు నుంచి. అందుకే చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని ఆయన ఆ స్థాయిలో ప్యాంపర్ చేస్తూ వస్తున్నారు అనేది మొన్నటి వరకు జరిగిన చర్చ. పవన్ కళ్యాణ్ అనుమతితోనే, పవన్ కళ్యాణ్ సమ్మతితోనే చిరంజీవికి ఆఫర్ చేశారు రాజ్యసభ అనేది ఒక చర్చ అయినప్పటికీ, బట్ ఆ దిశగా చిరంజీవి మాత్రం అడుగులు వేయట్లేదు. తను పూర్తి స్థాయిలో రాజకీయంగా దూరం అంటూనే ఆయన సినిమాల్లో బిజీ అవుతూ ఉన్నారు. ఇక ఒక దశలో చిరంజీవి ఎప్పుడైతే ఆ సీట్ని వద్దన్నారనే కొంత లీక్ బయటకు వచ్చిందో, అక్కడి నుంచి కూడా ఆ సీట్ని కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఉమ్మడి రాష్ట్రం ఆఖరి సీఎం ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం కిరణ్
కిరణ్ కుమార్ రెడ్డికి ఆఫర్ చేశారని ఒక చర్చ ఉంది. గత కొన్ని రోజులుగా ఆ సీటు కిరణ్ కుమార్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన మిథున్ రెడ్డి చేతిలో. సో ఫైనల్గా ఈ సీటు కిరణ్ కుమార్ రెడ్డి ఖాతాలోకి వెళ్తుంది అనేది మొన్నటి నుంచి జరుగుతున్న చర్చ అయినప్పటికీ లేటెస్ట్గా ఒక చర్చ అయితే వచ్చింది ఈ రోజున. ఏదైతే ఈ సీట్ని జనసేనకి ఇచ్చేందుకు కూడా బీజేపీ సానుకూలంగా ఉంది అనేది అయితే ఒక చర్చ. ఆ దిశగా పవన్ కళ్యాణ్ అటు అమిత్ షాతో మంతనాలు జరిపారు. అమిత్ షా అందుకు ఓకే అన్నారని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున నాగబాబు విషయంలో పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు నాగబాబు ఎన్నికలకు ముందు ఆయన ఎంపీగా పోటీ చేద్దామని చూశారు. యాక్చువల్గా 2019 ఎన్నికల్లో అంతకంటే ముందు జనసేన కోసం ఆయన అండగా నిలబడ్డ పార్టీలో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోరాటం చేయలేదు. 19 ఎన్నికల్లో ఎప్పుడైతే జనసేన టీడీపీ నుంచి డిఫర్ అయ్యి సోలోగా ఫైట్ చేసిందో ఆ రోజు నరసాపురం ఎంపీగా నాగబాబు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. జనసేనలో కీలక నేతగా ఉంటూ వచ్చారు. మొన్నటి ఎన్నికలకు ముందు ఫస్ట్ ఆయన ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నారు అమలాపురం నుంచి. అది పొత్తుల్లో భాగంగా బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. సీఎం రమేష్ అక్కడ టికెట్ ఇస్తే ఆయన గెలిచారు. దెన్ ఒక దశలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటే అప్పటికే కొనతాలకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ప్రపోజల్ కూడా ఉండవు. ఆ దిశగా ఆయన జనసేన జెండా కప్పుకున్నారు. కొనతాలు ఎక్కడైతే అలుగుతారో అన్న భయపడి సో మొత్తానికైతే ఆయన కన్విన్స్ చేసి ఆ టికెట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. నాగబాబు పోటీకి దూరంగా ఉండిపోయారు. టీటీడీ బోర్డు చైర్మన్ ప్రచారం జరిగినా ఆ దిశగా వర్కౌట్ అయితే జరగలేదు కూటమి సర్కార్ వైపు నుంచి. ఇక ఇటీవల కాలం ఒక 2-3 నెలలుగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోని మంత్రిని చేయబోతున్నారనే చర్చ వచ్చింది. ఆ దిశగా లీకులు కూడా వచ్చాయి. బట్ ఓవరాల్గా అయితే ఆ దిశగా కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ ఏమి లేదని అనుకోవాలి, ఒక శూన్యం. అలాంటి సందర్భంలో ఈ రోజున ఎలాగైనా సరే ఆయనకి రాజ్యసభ స్థానం ఇప్పించాలని పవన్ కళ్యాణ్ పట్టుబడుతూ ఉన్నారు. ఈరోజు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన ఆ స్థానాన్ని నాగబాబుకి ఇప్పించేందుకు బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారని కూడా లీకులు వస్తూ ఉన్నాయి. బీజేపీ పెద్దలు కూడా అటు పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి మీద ఉన్న సాఫ్ట్ కార్నర్తో ఈరోజు ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఏదైతే తమకు ప్రపోజల్కి ఆ స్థాయిలో అంగీకరించారని కూడా ఒక చర్చ. మొత్తానికి మనం చూసినట్లయితే నిన్నటిదాకా అందరూ పెద్దన్నయ్యకు పెద్ద పదవి అనుకున్నారు చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని. సో ఇప్పటికైనా సరే అదే ఆప్ట్ అవుతుంది, పెద్దన్నయ్యకు పెద్ద పదవనే. ఎలాగైనా సరే నాగబాబును రాజ్యసభకు పంపించాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేది ఒక చర్చ. ఆల్రెడీ కూటమి సర్కార్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పలు శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఆ నాగబాబును కూడా మళ్ళా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తే ఒకే ఫ్యామిలీలో 2 మంత్రులనే అవకాశం కూడా విమర్శలకు కూడా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఎలాగైనా నాగబాబును రాజ్యసభకు పంపాలని ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి బీజేపీ ఈ విషయంలో ఎంతవరకు కూడా నాగబాబుని ఆ దిశగా వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తుంది అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.